వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. టైం అయితే 6:30 కూడా కాలేదు, అప్పుడే సూర్యుడు చూడండి 7కి వచ్చేసిండ్రు. ఇంట్లో అత్తమ్మ మామయ్య అయితే లేరు, నేను మా ఆయన మా కన్నయ్యనే ఉన్నాం. అట్లా అని చెప్పి పని ఒడవదని చెప్పి పొద్దున్న 5 గంటలకు లేచినా సరే ఇంట్లో వాకిలి గిన్నెలు తోమే వరకల్నే టైం అయితే 6:30 దాటిపోయింది. అప్పటికే సూర్యుడు ఇట్లా వచ్చిండు, మా చిన్న సూర్యుడేమో ఇట్లా ఆడుకుంటున్నాడు. మా వాడితో ఎట్లాగో ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు లేకముందుకు లేచి పనులు చేసుకున్నా సరే ఇంకా వంట అయితే కానీ లేదబ్బా. వాడికైతే పాలు దాపి పక్కన కూర్చోబెట్టి మంచిగా ఆడుకుంటారులే, నేను పనులు చేసుకుందామని చెప్పి పాలు తీసుకొచ్చి బిస్కెట్లు అన్నీ ఉంగలేస్తే ఉన్న పాలు అయితే మొత్తం చల్లేసిండు. ఇంకా ఊకే తాగమంటారా అని చెప్పి ఒకసారి కింద పోసేస్తే అయిపోతుంది అనుకున్నట్టున్నాడు. ఇక మా వాడి కోసం అయితే మా ఆయన ఈ బిస్కెట్లు ఆ బిస్కెట్లు అని చెప్పి ఉన్న పైసలన్నీ దీంట్లోకే తగిలిస్తూ ఉంటాడు. ఇంకా ఊర్లో దొరికేటివి 5 రూపాయల ప్యాకెట్లు 10 రూపాయల ప్యాకెట్లు మంచివి కావంట. నిజానికైతే ఇవి కూడా మంచివి కావంట, కానీ అందరు తింటా ఉంటే ముఖాలు చూసుకుంటుంటాడు కదా అని చెప్పి అయితే ఎక్కువ కాస్ట్ పెట్టి ఇవైతే తీసుకొస్తాడు. ఇంకా మా ఆయన కూడా మా నాన్నలాగే ఎక్కువ రేట్ ఉంటే చాలు ఇంకా అవి హెల్త్కి మంచివి అనుకుంటారు. ఇప్పటికైనా సరే ఇవి మంచివని కాదు, కానీ ఇక ఏది తప్పక పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఇష్టం నుండి ఇష్టం లేనట్టు ఇంకా తెస్తున్నాడు ఆ బిస్కెట్స్ అయితే. ఇంకా మా వాడైతే ఆ బిస్కెట్స్ కూడా సరిగ్గా ఏం తింటలేడు, ఊళ్ళో బిస్కెట్లే తింటా అంటాడు. ఇంకా మేము ఒకటి అనుకుంటే వాడు ఒకటి చేస్తుంటాడు. ఇంకా వాడైతే బయట ఆడుకుంటున్నాడు మంచిగా. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడనే ఉండు కదా చూసుకుంటాడని చెప్పి నేను ఇంట్లోకి వచ్చి అయితే ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నా. ఈరోజు అయితే బీరకాయ కూర చేస్తున్నాము. ఇంకా మా అత్తమ్మ మామయ్య లేరు కాబట్టి నేను ఈరోజు రొట్టెలు అయితే చేస్తలేను. నాకైతే ఈ పోపిత్తుల డబ్బా అంటే చాలా ఇష్టం అబ్బా. ఇంకా ఈ పోపిత్తుల డబ్బా అంటారో ఏ హిత్తుల డబ్బా అంటారో నాకైతే తెలియదు. నేనైతే పోసి డబ్బా అని అయితే అంటా. ఇంకా అన్ని పోపి దినుసులు అన్నీ ఇందులో ఉంటాయి కదా. నాకైతే పెళ్ళి కాక ముందుకైనా ఈ డబ్బా అయితే బాగా ఇష్టం. అందుకే నా పెళ్ళి అయినాక మా అమ్మ వాళ్ళు నాతో మాట్లాడడం స్టార్ట్ అయినాక నాకు ఫస్ట్గా ఇప్పించింది మా అమ్మ నాకు ఈ పోపిత్తుల డబ్బానే. ఇంకా అందులో అన్నీ అయితే వేసుకుంటాం. మీకు ఇట్లా వంట చేసేటప్పుడు నా అలా భయపడుతూ ఎవరైనా చేస్తారా? అందులో పచ్చికాయలు కరివేపాకు వేసినప్పుడు అవి మీద మొత్తం జిట్లుతాయి కదా, అప్పుడు మాత్రం ఇక కొంచెం అయితే భయం వేస్తూ ఉంటుంది. వెనకకి అయితే జరుగుతాము. ఇంకా దిక్కు కూర చేస్తూ ఇంకో దిక్కు అయితే చపాతీ పిండి అయితే దడుపుతున్నా. అన్ని కూరకు పోపేసితే పెట్టిన ఇంకా చపాతీ పిండి అయితే దడుపుతున్నా. మా ఆయన అడిగితే మా ఆయన అయితే ఇంకా రొట్టెలు ఏమొద్దు డైలీ తింటాం కదా, ఇంకా చపాతీ అయితే చెయ్యి అని చెప్పిండు. ఇంకా అందుకే ఇక్కడ నేను చపాతీ అయితే చేస్తున్నా. ఇంకా కూర పొయ్యి మీద అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా దాన్ని అయితే పక్కకెట్టి ఇక్కడ చపాతీ పిండిని కూడా తడిపి పెట్టినా. అది కూడా కొద్దిసేపు తడిపి పెట్టామనుకో మంచిగా స్మూత్గా అవుతుంది పిండి. ఇంకా అట్లా అని చెప్పి నేను అంతసేపట్లో బ్రష్ అన్న చేద్దామని మా వాడిని ఎత్తుకొని అయితే వెళ్తున్నా. ఈ మధ్య అయితే మా వాడిని ఎత్తుకొని అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మా ఆయన ఉండు ఎత్తుకుంటాడేమో అంటే తనదే ఏందో మీటింగ్ కోసం అని చెప్పి తన టీం మెంబర్స్తోనే సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేనైతే వాడిని ఎత్తుకొని ఇంకా నా పనులు అయితే చేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే మా ఆయన అయితే ఫస్ట్ బ్రష్ చేసుకొని నువ్వేమన్నా తాగినాకనే మిగతా పనులు చేయి అంటాడు. కానీ ఇక ఏడబ్బా ఇంట్లో ఉన్న వాళ్ళకి అట్లా ఉంటుందా? పని ఉంటే ఎక్కలేని భయం అవుతుంది నాకైతే. అదేందేమో అర్థమే కాదు అసలు. పని ఉంటే చాలు ఇంకా నిద్ర కూడా పట్టదు, అదే టెన్షన్. తొందర పని అయిపోవాలి అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఆ పనులన్నీ అయిపోయినాకనే ఎప్పుడైనా నేనైతే తింటా. నిజానికైతే ఇంకా చపాతీ చేసే కడుక్కుందాం అనుకున్నా, కానీ అంతవరకు పిండి నాంతదిలే, ఇక్కడ కూర కూడా ఉడుకుతుందిలే. ఇక అంతవరకు అయితే బ్రష్ చేసుకొని వస్తే సగం పని అయిపోతుంది అని చెప్పి బ్రష్ అయితే చేసుకుంటున్నా. మా ఇంటి దగ్గర అయితే ఎవ్వరు లేరబ్బా, మొత్తం అంతా ఏ సౌండ్ ఎవ్వరు మనుషులు లేకుండా గుడ్డిగా మేమే ఏదో అడవులు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ఇంకా మా వాడిని ఎత్తుకొని చపాతీలు అయితే అట్లా దాల్చిన అంటే తాల్చేటప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, సతాయిస్తున్నాడు. ఇక వాడిని పెట్టుకొని అట్లే చేసిన. ఇంక కాలవడం అయితే ఎత్తుకొని కాలుస్తూ ఉన్నా. పిల్లలు పుట్టినాక ఇంక అంతే, ఎప్పుడు ఏ పనులు ఎట్లా చేస్తామో వాడిని ఎట్లా ఎత్తుకుంటామో అర్థమే కాదబ్బా. కానీ కొన్ని తప్పవి ఇంకా పిల్లలు పుట్టినాక. అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదబ్బా పిల్లలు పుట్టినాక లైఫ్ అయితే. అనిపిస్తూ ఉంటుంది ఏదో కొద్దిసేపు పడుకుంటేనన్నా దబ్దబ్బ చేసుకుంటాంలే అని చెప్పి. వాళ్ళు పడుకున్నప్పుడు అయ్యే అంత ఈజీ పని అయితే కాదబ్బా ఇంట్లో పని ఎట్లాగూ ఎక్కువే ఉంటుంది. వాళ్ళు ఎట్లాగూ సతాయించడం అయితే ఉంటుంది, వాళ్ళని ఎత్తుకొనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మా వాడేమో సంఖలో సప్పుడు చేయకుండా కూర్చునే రకం కాదు. వాడు కూడా నేను చేసేటివన్నీ చేస్తూ అంటాడు. ఫస్ట్ 2 నిమిషాలు మంచిగా పాటించి చూస్తాడు, ఇంకా నేనేం చేస్తున్నానో అదే చేస్తూ అంటాడు. ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కలేని ఏడుపు వస్తూ ఉంటుంది. అట్లా అని చెప్పి నేను ఫస్ట్ అయితే వాడి కోసం అయితే కొన్ని చపాతీలు చేసి వాడికైతే తినిపెట్టిన. ఇంకా వాడికి తినబెట్టి వాడిని అయితే మంచి పడుకోపెడదామని చెప్పి కొద్దిసేపు మా ఆయన్ని ఎత్తుకోమని మా వాడిని అయితే మా ఆయనకి ఇచ్చేసిన. ఇంకా గిన్నెలు అన్నీ చపాతీలు అయితే అయిపోయినాయి. గిన్నెలు తోముతుంటే
కిందంగా నీళ్ళు వస్తున్నాయి, ఏంద్రా అని పైపుని చూస్తే పైపుని చూడండి మా చిన్ని బంగారం మేడ పెట్టిండో. మా వాడిని నేను చపాతీలు చేసేటప్పుడు కింద అయితే వదిలేసినుంటి, వాడైతే పైపునే గుంజేసి పెట్టిండు. ఇంకా గిన్నెలు తోముతుంటే నీళ్ళన్నీ బయటకే వచ్చేసినాయి. ఇక మా ఆయన అయితే తినేసి తనైతే తన పనికి వెళ్ళిపోయిండు తన వరకుకి. ఇక మేమిద్దరమే ఉన్నాం. వాడిని అయితే స్నానం చేయించిన, ఇంకా జడేసి కొంచెం పాలిచ్చి పడుకోబెడదామంటే జుట్టు వేసుకోవడానికి మా వాడు పెడుతున్న తిప్పలు చూడండి అబ్బా. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అనుకునేదాన్ని మా వాడికి జుట్టు బాగుంటే బాగుండు అని అనుకున్నందుకో ఎందుకో కానీ మా వాడికైతే జుట్టు బాగుంటుంది. ఇంకా మావి కొన్ని పనుల వల్ల వాడి ఎంటికలు తీయడం అయితే పోస్ట్ పోన్ అయ్యింది. ఇంకా అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎంటికలు అయితే తీయలేదు. ఇక ఆ ఎంటికలతో నాకు వచ్చిన గోస అయితే ఇంత అంత కాదబ్బా. జుట్టు వేయడానికి రోజు వాడి ఎంకిలో నేనైతే కప్పగంతులు వేయాల్సి ఉంటుంది. వాడు ఉరుకుతుంటే వాడి వెంబడి నేను కూడా ఉరికి ఇక పిలుచుకొని జుట్టు అయితే వేస్తా. ఒక దాదాపు నూనె పెట్టి జుట్టు వేయాలంటే మా వాడికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇంకా ఉన్నలేని సామాన్లు అన్నీ ముంగలేసి ఇదిరా అదిరా బంగారు కొండ అని చెప్తే కానీ మాట వినడు. ఇంకా మీకు చూపిద్దామని చెప్పి ఫోన్ ఆన్ చేసి నేను వీడియో తీస్తూ ఉంటే వాడి ముఖం వాడే చూసుకొని పాప అని చెప్పి మళ్ళీ ఫోన్ దగ్గరికే ఉరికొస్తా ఉన్నాడు. ఈ మధ్య మా కన్నయ్యకి అన్ని మాటలు అర్థమవుతున్నాయి. కొన్ని అయితే మేము చెప్పినవి అయితే చేస్తూ ఉన్నాడు. వాడి ముఖం వాడే చూసుకొని ఇట్లా పాప అని ఉరికొస్తూ ఉన్నాడు. అంటే వాడికి కూడా అర్థమవుతుంది ఇట్లా, అంటే చిన్నగా ఉంటే పాప అని. ఇట్లా ఏమన్నా అక్కడ దూరం ఉండే కూడా అది తీసుకురా ఇది అక్కడ పెట్టు అంటే కూడా చిన్న చిన్న పనులు మా బంగారు కొండ మంచిగా చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ఏమో క్యూట్గా మంచిగా కూర్చొని మరీ జుట్టు వేయించుకుంటాడు. ఇంకొకసారి మాత్రం ఇట్లా సతాయిస్తూ ఉంటాడు. ఎట్లయినా సరే లాస్ట్కి నన్ను కప్పగంతలు వేయించేదాకా మాత్రం మాట అయినాడు. ఇప్పటికి చూడండి జుట్టు వేసేసిన ఇంత సింపుల్గా అని చెప్పి ఇక ఏడుపు అయితే స్టార్ట్ చేసిండు. ఇంకా ఆ ఏడుపు బంద్ చేయాలంటే నేనైతే ఎత్తుకొని అక్కడిక్కడ 4 రౌండ్లు వేయాలి, లేదంటే ఇంక మొత్తం పూర రోడ్డు పైకైనా ఎక్కాలి. అంతవరకు ఇక మాట అయితే అస్సలు వినడు. ఒక్కసారి ఏడుపు స్టార్ట్ చేసినాక ఇంకా అయిపోయా మా కన్నయ్య. ఇంకా నేను మీదికి లేస్తే కానీ ఆ ఏడుపు అయితే బంద్ కాదు. ఇంకా బట్టలు వేసుకోడు, ఏం వేసుకోడు, ఎన్ని చూపించినా సరే ఇంకా ఆగడు. ఇంకా వాడిని అయితే అట్లా తిప్పుకొచ్చి బట్టలు అయితే బనీనైతే వేసి నేనైతే జుట్టుకైతే ఆయిల్ పెట్టుకుంటున్నా. చూడండి ఎంత క్యూట్గా పాప అనుకుంటా వస్తున్నాడు. మంచిగా వీటిలే చూస్తూ ఉన్నాడు. మా వాడికైతే ఎన్ని పావులున్నా ఏమున్నా సరే సరిపోవు. మా నాన్న అయితే పూర ఒక 4-5 వేల పావులన్నా తెచ్చిపెట్టి ఉంటాడు. కానీ వాటితో మాత్రం ఆడుకోడు. ఈ తాళం చేతులతోనో పూల డబ్బాలతోనో గిన్నెలతో చెంబులతోనే ఆట ఆడుతూ ఉంటాడు. ఇంకా ఆయన కొన్ని నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెట్టు బాటిల్ తీసుకుపోతా అని చెప్పిండు, కానీ మర్చిపోయిండు. అది నేను అట్లే పెట్టడం కూడా మర్చిపోయాను. డీ ఫ్రిడ్జ్లో మొత్తం ఐస్ అయిపోయింది, బాటిల్ అంతా గడ్డ కట్టుకొని పోయింది. ఇంకా ఇక వంట పని అయితే అంత అయిపోయింది. మా వాడైతే మంచిగా వండుకుండు. వాడు సతాయించేటప్పుడేమో కోపం వస్తుంది, కానీ ఇట్లా వండుకున్నప్పుడేమో ఎక్కలేని ముద్దు వస్తాడబ్బా. ఎంత ముద్దుగా పడుకున్నాడో చూడండి మా బంగారు కొండ. ఇట్లా పడుకున్నప్పుడు నేనైతే మస్తు బాధపడతా. వాడు కొంచెం కోపంలో ఉన్నప్పుడు సతాయించినప్పుడు ఇప్పుడో ఎప్పుడు కాకుండా ఒకసారైనా విసుక్కుంటాం కదా, అవన్నీ గుర్తొచ్చి తిట్టుకొని అమ్మలు అయితే ఉండరు నాలాంటి వాళ్ళు.